దొరికిద్దా? బజ్జునవా మళ్ళీ దొరికింది. ఆహా, ఎంత సూపర్ ఫిగరే. నిన్ను అనుభవించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నానిగాడేనే. పిచ్చెక్కిపోయేలా ఉన్నావు. దాని అమ్మ జీవితం. ఇంకా వెళ్ళు, నాన్న వస్తారు. ప్లీజ్ నందరు, ఇంకొక్క ముద్దు చాలు, వెళ్ళు వెళ్ళు. ఒకే ఒక్క ముద్దు. సరే రా. వెళ్ళు. అగో గోడ దూకి రావటం అయిపోయిందా? ఏంటి మావయ్య నువ్వు అనేది? నీ నిర్వాహం కళ్ళారా చూసిన వాడిని కాబట్టి అంటున్నాను రా. చెల్లెలు కొడుకువని తల్లిదండ్రులు లేదని చేరదీసినందుకు నా చెప్పుతో నన్నే కొట్టుకునేలా చేశావురా. ఏమైందండి? ఏమీ కాకూడదనే ముందు జాగ్రత్త కోసం వీడి ఇంట్లోంచి బయటికి పంపించమని చెప్తున్నాను. అయ్యో నాన్న, ఏం జరిగిందో నీకు తెలీదు. నీకు తెలుసన్నమాట. అయ్యో నాన్న, నా మాట వినండి. వినను, ఎవరు చెప్పినా వినను. మావయ్య వద్దు. నిన్ను పెంచి పోషించినట్లుగా నా కుటుంబాన్ని పోషించడానికి ఎవరు లేరు. నువ్వు మర్యాదగా బయటికి పోరా. ఎన్నిసార్లు చెప్పాలా? అయ్యో నాన్న, చెప్పేది మావయ్య. మావయ్య చంపేస్తా. నోరు పోయి. వినండి. బావా, నానే నానే మీ మరదలు వచ్చిందిరా. బావా, అమ్మ నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. వద్దు సుజీ. నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆవేశంలో అలా అనుంటాడు. అవన్నీ మనసులో పెట్టుకోకు బావా. రా బావా, వెళ్దాం. వద్దు సుజీ. బావా వెళ్ళొచ్చు కదరా. నాకు ఇష్టం లేదురా. సరే బావా, మా నాన్న చేసింది తప్పే. అయితే కాలు పట్టుకుని బ్రతిమాలితే కానీ ఇంటికి రావా? సుజీ ఆగు. అవేం మాటలు సుజీ? తప్పు చేసింది నేను, క్షమించాల్సింది నన్ను. మీ అందరి మనసులు బంగారమే. మీతో ఎన్నాళ్ళు కలిసి ఉండడమే నా అదృష్టం. అంటే ఇప్పుడు నీకు అదృష్టం లేదనా, మా మనసులు బండరాలనా? సుజీ అలా కాదు సుజీ. మీ అందరినీ ఇలా బాధ పెట్టి అయినా సుజీ నీకొకటి చెప్పనా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. నిన్ను చేసుకోబోయే ఆ నందిని కూడా అదృష్టవంతురాలే బావా. ఏ అదంతా నీకెలా తెలిసే? నాని లే. మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా. ఇద్దరు కలిసి వెళ్ళడం చూసాగా. అబ్బో, నా మరదలు చాలా గొప్పది. కనబడవు కానీ చాలా తెలివైందనివి. గొప్పలు చాలే కానీ నువ్వు ఇంటికి వస్తున్నావా లేదా? అక్కడ మావయ్యకే అంతుంటే ఇక్కడ అల్లుడు ఇంకెంత ఉండాలి? సరే సర్లే గాని మళ్ళీ మావయ్య పిలిచేలా చేస్తా, అప్పుడే వస్తా. హాయిగా ఇంటికెళ్ళు. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడు నా మాట విన్నావని